పెరుగు అంటే ఇష్టపడని వాళ్ళు ప్రపంచంలో ఉండరు. రుచిలో, ఆరోగ్యంలో, పవిత్రతలో అన్నింటా పెరుగు ప్రత్యేకతే వేరు. పెరుగు ఎంత మంచిదో అంత చెడ్డది. అందుకే అన్నింటా కలిపి దాన్ని వాడితే పెరుగుతో పెట్టుకుంటే పేలిపోవడం ఖాయం. అయితే పెరుగు వినియోగంలో ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా పడితే అలా, దేనిలో పడితే దాంట్లో దాన్ని కలుపుకొని తింటే ఆరోగ్యం అల్లకల్లోలమవుతుంది. అసలు పెరుగును దేనిలో కలపకూడదో ముందుగా తెలుసుకోవాలి. ఉదాహరణకు పాలకూరలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే ఎక్కువ మంది కనీసం వారంలో ఒక్కసారైనా పాలకూర తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు పాలకూర తినడం చాలా ప్రయోజనకరం. అయితే దీని వలన ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ పాలకూర, పెరుగు కలిపి తినకూడదంట. ఇలా తీసుకోవడం వల్ల పాలకూరలోని ఆక్సలిన్ యాసిడ్ అనేది కాల్షియం శోషణకు ఆటంకం కలిగించి కడుపు సంబంధ సమస్యలను తీసుకొస్తుందంట. అందుకే వీటిని కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు. కీరదోస తినని వారు ఎవరుంటారు చెప్పండి? దీనిని చాలా మంది సలాడ్గా తీసుకుంటారు. అయితే దీనిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగుతో కలిపి తీసుకోకూడదంట. దీని వలన కడుపు సమస్యలు, జీర్ణక్రియలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముల్లంగి ఆరోగ్యానికి చేసే మేలు ఎంత చెప్పినా తక్కువే. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ముల్లంగి, పెరుగు రెండూ కలిపి తీసుకోవడం వలన కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉన్నదంట. అంతేకాకుండా కొన్నిసార్లు కడుపుబ్బరం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలను కూడా కలిగిస్తుందట. చాలా మంది పెరుగులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలుపుకొని తింటారు. గతంలో పెద్దవారు ఎక్కువగా చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తినేవారు. కానీ పెరుగుతో ఉల్లిపాయ కలిపి తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే పెరుగు, ఉల్లిపాయ తినడం వలన ఇది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కానివ్వదట. దీంతో కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యలు వస్తాయి. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అంతేకాకుండా ఇది చాలా ఘాటుగా ఉన్నప్పటికీ శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. అయితే శరీరానికి మంచిదే అయినప్పటికీ పెరుగుతో పాటు వెల్లుల్లి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదంట. ఇది చాలా ప్రమాదకరం.